DCC న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తేరు బజారు బసవన్న ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న 1వ వార్డు కౌన్సిలర్ నాగేశప్ప. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని తేరు బజారులోని బసవన్న ఆలయ అభివృద్ధికి తోడ్పాటును సహాయ సహకారాలను తన వంతు కర్తవ్యంగా సంపూర్ణ సహకారాన్ని అందజేస్తున్నట్లు 1వ వార్డు కౌన్సిలర్ నాగేశప్ప మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ నాగేశప్ప మీడియాతో మాట్లాడుతూ 2014లో బసవన్న గుడి పురాతన దేవాలయంగా ఉండి పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరిందని 1వ వార్డు కౌన్సిలర్గా దేవాలయ స్థితి గతులను చూసి ఎలాగైనా నీలకంఠేశ్వర స్వామి దేవాలయంతో అనుబంధంగా బసవన్న గుడి ఆలయ అభివృద్ధి చేయడానికి దృఢ సంకల్పంతో ఆలయ ధర్మకర్తల సహకారంతో దాతల సహాయ సహకారాలతో దేవాలయ అభివృద్ధి చేస్తామని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం బసవ జయంతి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆకుపూజ ఉంటుందని, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండా శంకర్, చెడ్డే గోపాల్, తాటికొండ మహేష్, గంగొండి శశి, కారే రాము, ఎం శివప్రసాద్, జోగి రాము, జోగి జామ్, జోగి ఉరుకుంది తదితరులు పాల్గొన్నారు. జీర్ణోద్ధారణ కార్యక్రమంలో బాగు చేయాలనేటువంటి నేను మా కార్యకర్తలందరూ సంకల్పం తీసుకున్నాము. గెలిచిన వెంటనే 2014లో నేను కౌన్సిలర్ గెలిచిన వెంటనే ఈ యొక్క దేవాలయాన్ని జీర్ణోద్ధార కార్యక్రమంలో మేము అందరితో మా కార్యకర్తలు, అలాగే అప్పటి ధర్మకర్త నీలకంఠేశ్వర స్వామి ధర్మకర్త ఆచార్య నీలకంఠప్ప నాగరాజు గారితో కూడా సంప్రదించి వారి సహకారంతోనూ అలాగే దాతల సహకారంతో మేము ఇంత ఆర్థిక వనరు సహకరించుకొని దేవాలయాన్ని పూర్ణోదయం చేసుకున్నాము. కాబట్టి ఆ ఉద్దేశంతో ఎలాగైనా సరే గుడిని నిర్మాణం చేయాలా, మంచి పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో దేవాలయాన్ని ఆ రోజు తలపించినాం. 2015 నుంచి ప్రతి సంవత్సరం బసవ జయంతి సందర్భంగా బసవేశ్వర స్వామి గుడి, బసవేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రోజు వరకు అంటే దాదాపుగా 11వ సంవత్సరం ఈరోజు. రేపు 30వ తారీఖు బుధవారము బసవ జయంతి సందర్భంగా ఉదయము 6 గంటలకు స్వామివారికి అభిషేకము, అలాగే ఆకు పూజ, మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి పుర ప్రజలు, పుర ప్రముఖులు, అలాగే దేవాలయ ధర్మకర్తలు అందరి సహకారంతో రేపు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. వీటిని విజయవంతంగా చేయాలని అన్నదాన కార్యక్రమం బసవ జయంతి సందర్భంగా దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మీ ద్వారా ప్రజలకు కోరుకుంటున్నాను.